అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. సో నేను ఇంకా చాలా వీడియోస్ చూసాను మిమ్మల్ని. అంటే మీ ఇద్దరు చేయడమే కాకుండా మీ ఊర్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చేయడం అనేది అది కూడా గొప్ప విషయమే. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది. సో వాళ్ళు ఎందుకు ఒప్పించి చేయాలనిపించింది? వాళ్ళు ఒప్పుకున్నారా, ఏమన్నా అన్నారా స్టార్టింగ్ లో? బట్ ఇప్పుడు మేము ఉండింది ప్రెసెంట్ గా శ్రీకాళహస్తిలో ఉన్నాం. ఓకే. శ్రీకాళహస్తిలో ఉంటే ఆ ఏరియా చుంచులక్ష్మి కాలనీ. ఆ కాలనీలో ఉన్నప్పుడు అంత సపోర్ట్ లేదు. బట్ అక్కడ లేనప్పుడు వల్ల పరిస్థితులు బాగాలేక మేము వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాం. అది మీ ఊరు కాదా? అది మా ఊరే, పెరిగింది అక్కడే. బట్ అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయాం. అక్కడ ఇప్పుడు వేరే ఊర్లో ఉంటున్నారు కదా, ఆ ఊరు మీది కాదా? మాది కాదు. ఓకే. బట్ ఈ ఊరు కంటే ఆ ఊరే బెటర్ గా ఉంది. అవునా? ఆ ఊరి పేరు వచ్చి కాంపాకం అని కృష్ణాపురం. రెండు ఊర్లు. తిరుపతి దగ్గరేనా? తిరుపతి దగ్గరే. అంటే తిరుపతి అంటే తడ దగ్గర అట్లా. అక్కడ ఆ ఊర్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఏదైనా పలానా షూటింగ్ ఉంది అని ముందునే చెప్పేస్తే వాళ్ళకి బట్ రెడీగా ఉంటారు, టయానికి వచ్చేస్తారు, మా ఇంటికి వచ్చి రెడీ అవుతారు. పోన్లేండి, అప్పట్లో సినిమా హీరోలు హీరోయిన్స్ అలాంటి ఏరియాస్ కి వెళ్ళి చేయాలి అని చెప్పేసి కొన్ని ఏరియాస్ కి వెళ్ళి చేస్తుంటారు. మీకు ఆ అవకాశం చాలా ఈజీగా దొరుకుతుంది. అక్కడే సరౌండింగ్స్ లో ఏమన్నా మంచి లొకేషన్స్ చూసుకొని చేసేయచ్చు హ్యాపీగా. మీరు చెరువును కూడా బీచ్ లా మారుస్తున్నారు, అంత చక్కగా చేస్తున్నారు. నేను అదే ఇదేంటి ఇది బీచ్ అని చెప్పాను. సో మామూలుగా ఇంకెక్కడికైనా వెళ్ళారా మీరు? ఓన్లీ మీ ఊరు వరకే ఉన్నారా ఇప్పటి వరకు? అంటే మా ఊరు చుట్టుపక్కల వెళ్తాం. చుట్టుపక్కల వెళ్తూ ఉంటారా? మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? మనీ తీసుకెళ్లే ప్లేస్? వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటది. వాటర్ ఫాల్స్ ఎక్కడ? మీ ఊరు దగ్గరేనా? అబ్బా ఎంత హ్యాపీ, మీరు చూడండి వాటర్ ఫాల్స్ చూస్తున్నారు. సో మేము ఉండేది వాటర్ ఫాల్స్ పక్కనే మాట, ఉబ్బలమడుగు. ప్రకృతి చాలా బాగుంటాయి. అవునా? ఈసారి మమ్మల్ని తీసుకెళ్ళాలి అయితే. వచ్చేయమంటారా? ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటే చక్కగా చాలా డాన్స్ చేయొచ్చు కదా, కానీ జాగ్రత్తగా. వాటర్ ఫాల్స్ అంటే అదంతా ఫుల్ సపోర్ట్ ఉంది. మన ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్ ఉన్నారు ఇక్కడ, చేసుకోమని చెప్తారు. మీకేం ఇబ్బంది రాదు, బట్ మీరు షూట్ చేసుకోండి. ఎక్కువగా చెన్నై వాళ్ళు ఎక్కువగా వస్తారు అక్కడికి, తమిళనాడు. ఓకే. ఇంకా తిరుపతి అంటే ఆల్మోస్ట్ చెన్నై తిరుపతి బార్డర్ కాబట్టి కాస్త ఎక్కువ మంది వాళ్ళే. ప్రాబ్లం లేక మేము చేసుకుంటే మీరు చేయండి, షూట్ చేయని అంటారు. తమిళ్ వచ్చా మరి మీకు? రాదా? పెరిగింది ఇక్కడ. తమిళ్ కూడా నేర్చుకుని చెన్నై వెళ్ళిపోవచ్చు చక్కగా. చెన్నైలో కూడా కొన్ని ప్లేసెస్ డాన్స్ చేయొచ్చు. ఓకే. మరి మామూలుగా మనీ ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ లో ఇవే చేద్దాము అని ఫిక్స్ అయిపోయారా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మీ టాలెంట్ అందరూ చూసేసారు, అప్పుడప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసినా సరిపోతుంది? మరి కంటిన్యూగా వ్లాగ్స్ చేయడము, ఏమైనా వంట వీడియోస్ అక్కడ నియర్ బై ప్లేసెస్ అలాంటి ఎక్స్ప్లోర్ చేద్దామని ఉందా? ఇప్పుడు కలిగింది. ఇప్పుడు కలిగిందా? అంటే ఇప్పుడేనా? నేను అడగగానేనా? ఇప్పుడు కాదు, నెక్స్ట్ చేసినప్పుడు ఉంది. ఒక 1 వీక్ నుంచి బ్యాక్ నుంచి ఇప్పుడు ట్రై చేయాలి మనం అని థాట్ ఉంది. మరి హైదరాబాద్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చారు, మీ సైడ్ వాళ్ళందరూ చూడాలి కదా. చేసారా? ఎప్పుడు రిలీజ్ అవుతాయి అవన్నీ? ఇంటికి వెళ్ళాక రిలీజ్ చేస్తారు. నిజంగా మీ ఇద్దరిని ఇలా నేను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే బోల్డ్ విషయాలు తెలుసుకోవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు కదా మట్టిలో మాణిక్యాలు అని చెప్పేసి. నిజంగా మాణిక్యాలే మీ ఇద్దరు. ఎంత మంచి టాలెంట్ ఉంది, చక్కగా చిన్న ఏజ్ లో బాగా నిరూపించుకుంటున్నారు. సో మా ఈ డ్రీమ్ ఏంటి మనీ మీది? మా డ్రీమ్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాలని కోరిక ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఏం చేద్దామని? డాన్సా, యాక్టింగా, లేకపోతే ఏంటి? అట్లా వచ్చినా ఓకే, బట్ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, డాన్స్ అయినా ఏదైనా ఓకే నాకు. ఓకే, చేయాలని తగ్గను. అట్లలో డైరెక్షన్ కూడా ఇచ్చినా కూడా చేసుకుంటా. అంత టాలెంట్ ఉంది, బట్ ముందుగా చెప్పుకోను, చేసి చూపిస్తా అంతే. మరి శ్రావణి మీకు? మేము అన్నిట్లలో చేస్తాం, అన్ని యాక్టింగ్ వచ్చు. అంటే డాన్స్ లో ప్రకారంగా ఎక్స్ప్రెషన్ అంతా చేస్తాను. ఓకే. సో మామ ఏదంటే అదే ఇంకా అర్థమైంది. సో ఇప్పుడు మామూలుగా మీ అమ్మ వాళ్ళు ఇంత మంచి టాలెంట్ ఇంత వచ్చిన తర్వాత ఎప్పుడన్నా వచ్చి మాట్లాడడం గానీ అవన్నీ చేశారా? చేస్తారంటే కొంచెం అట ప్రాబ్లం, అంటే గొడవ వల్ల రావట్లేదు. నాకు మా అమ్మ వాళ్ళతో మాట్లాడదాం అంటే ఇష్టం లేదు. అంత ఇబ్బంది పెట్టారా నిన్ను? ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే ఇక్కడి నుంచి వచ్చి అంటారు, మా మామ కాడి నుంచి వచ్చు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? ఏ ఊర్లో ఉంటున్నారు?
తిరుపతిలోనే ఉంటున్నారా? ఏంటి పేర్లు ఏంటి మీ అమ్మ నాన్న పేరు? లక్ష్మి శ్రీను. అవునా? వాళ్ళిద్దరు మీ ఇద్దరు ఎందుకమ్మా చావని ఇలా చేస్తున్నారు చేయకండి, నేను చెప్పానులే సరేనా, ఇంకెప్పుడు ఇబ్బంది అలా పెట్టాలి. చేయకుంటుంటేనే మేలు, నాకు చాలా సంతోషం. అంటే మా అత్తలు కాడ ఉండేటప్పుడే నాకు చాలా సంతోషం. అక్కడ పోయినా అనుకో హ్యాపీ ఏమీ రాదు, ఇబ్బంది ఉండదు. ఇంకా వాళ్ళు కూడా చేయర్లే. ఎలా మీకు చుట్టాలు తిను అంటే మేనా? మా నాన్నకి చెల్లెలు కూతురు. మా ఇంత మేనత్త వాళ్ళు కదా, ఇంత సొంతం కదా? సొంతం అంటే సొంతంగా పెద్దమ్మ కూతురు. ఓకే ఓకే, మీ నాన్న వాళ్ళ పెద్దమ్మ కూతురు వీళ్ళమ్మ. అదైనా కొంచెం ఓన్ రిలేషనే కదా. బట్ ఏదో ఇలా జరిగిపోయింది అంటే గొడవలు అంతే. అంటే యాక్చువల్లీ నేను చెప్తాను వాళ్ళకి, అంటే మీకు దిగులు వస్తే శ్రావణి వచ్చి చూసుకు వెళ్ళండి, వీళ్ళు చూసుకొని 2 రోజులు ఉండండి ఇక్కడే, నేను చూసుకుంటాను, శ్రావణితో పాటు ఉండని చెప్తా. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడికి వెళ్తే తను మారిపోతుంది, అక్కడికి వెళ్ళాను అనుకో నన్ను మార్చేస్తాడు, ఇట్లా చేస్తాడు. బట్ తనకు రావాలని కష్టంగా ఉంటుంది, బట్ అందువల్ల తను వెళ్ళదు. అదేలే. మంచి వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న మంచి వాళ్ళు. పిల్లలు ఎవరైనా సరే, పిల్లలు గాని బద్దలు గాని, ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉండాలని అనుకుంటారు. ఎవరు మాత్రం ఉంటారులే, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని ఉండదు కానీ సిచ్యువేషన్స్ అంతే. అలా సిచ్యువేషన్ బట్టి తను ఇక్కడే. ఎంత వస్తుంది రెవెన్యూ యూట్యూబ్ లో? నేను తీసుకోలే చెప్పు, నాకేమొద్దు, ₹1 కూడా వద్దు. ఇప్పుడు చెప్పాలి. 30K వస్తుంది. 30K వస్తుందా పర్ మంత్? సరిపోతుందిలే ఇంకా ఊర్లో చక్కగా. ఒక 10K వెళ్ళిన కాస్ట్యూమ్స్ డాన్స్ కి, ఒక 20K మాకు ఇంట్లో ఇంకా ఈవెంట్స్ అవి ఇవి వస్తే అవి కూడా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ప్రమోషన్ కానీ ఇన్స్టా అని ఎఫ్లో కూడా వస్తాయి ప్రమోషన్, అవి కూడా వస్తాయి. ఓకే, మొత్తానికి ఒక 50 వరకు వస్తుందా? చెప్పలేము. అయ్య బాబా, మళ్ళీ నేను తీసుకుంటాను అనుకుంటున్నాను. ఓకే, అసలు ఏంటి శ్రావణి బర్త్డే గిఫ్ట్స్ ఇస్తున్నాడు, ఆ గిఫ్ట్స్ ఈ గిఫ్ట్స్ అంటే తెచ్చిస్తున్నారు మనీ, మరి నువ్వేమి ఇవ్వవా మనీకి? నువ్వేమి ఇవ్వవా గిఫ్ట్? నేనే పెద్ద గిఫ్ట్. ప్రతి అమ్మాయి చెప్పే డైలాగ్ ఇదే కదా, నేనే పెద్ద గిఫ్ట్. ఈజీగానే ఈ రోజుల్లో మనమే గిఫ్ట్ అంటే నమ్మరమ్మా ఎవరు, మనం ఏదో ఒకటి ఇవ్వాలి తప్పదు. ఇంకా అంతేలే, శ్రావణి వల్లే ఛానల్ రన్ అవుతుంది కాబట్టి చాలా గిఫ్ట్ చెప్తా. దాని వల్ల ఇప్పుడు రన్నింగ్ కూడా ఛానల్ అవుతుంది. అంతేనా? ఇద్దరు కలిసి చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. నేను గొప్ప చెప్పుకోను, తన వల్ల ఇప్పుడు రన్నింగ్ అవుతుంది ఛానల్. ఎంత ఇష్టం చూడు నువ్వు అంటే. ఎందుకు చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి ఎప్పుడు వాళ్ళు ఇష్టపడాలని అనిపించలేదా? ఈమె ఇంట్లో ఉందిలే మంచిగా, సో ఇంకా పెంచాలనిపించిందా? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని